చేపల పులుసు కోసం ముందుగా నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా అంటే పెద్ద ఏం చేసేయక్కర్లేదండి. నేను 2 kgs తీసుకున్నాను అనమాట. 2 kgsకి 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి. సో నా లెక్క ఎలా అంటే 1/2 kgకి ఒక చిన్న ఆనియన్ తీసుకుంటాను పులుసు కోసం అయితే. సో నేను 2 kgs కాబట్టి 2 తీసుకున్నాను పెద్దవి అనమాట. అంటే చిన్న దాంట్లో 4 ఆనియన్స్ అలా. దీనిలోనే నేను కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు 2 స్పూన్లు వేసానండి పెద్దవి. జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి కూడా దీనిలో వేసుకోవచ్చు. నాకు సపరేట్ పేస్ట్ ఉందని చెప్పి దీంట్లో వేయలేదు. దీన్ని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో మెత్తగా మిక్సీ పట్టుకుని నేను పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకోవాలండి. అంటే ఫిష్ మనం పులుసుకి సపరేట్ ఉంటాయి కదా, బౌల్స్ గిన్నెలు ఉంటాయి కదా, అది తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత నేను పేస్ట్ ఏదైతే చేశానో ఆనియన్ పేస్ట్ అది దాంట్లో వేస్తాను అనమాట. వేసేసాక నేను 1/2 కిలోకి ఒక 3 నా దగ్గర ఉన్న స్పూన్ బట్టి 3 స్పూన్స్ కారం వేస్తానండి. సో 2 kgs కాబట్టి నాకు దగ్గరగా 12 స్పూన్స్ పడ్డాయి అనమాట. చేపల పులుసులో కారం అనేది ఎక్కువే పడుతుందండి. ఎక్కువైపోతుందేమో అని భయపడొద్దు. కారం వేసుకున్న తర్వాత దీనిలోనే పసుపు, ఉప్పు అలాగే ఫిష్ మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీనిలోనే వేసేసుకోవాలి. దీనిలోనే ఒక 2 పెద్ద గరిటెలు ఆయిల్ వేసుకుని మొత్తం దీని అంతటిని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని మనం ఫిష్ పులుసు కోసం ముక్కలు పెట్టుకున్నాం కదా, చేప ముక్కలు, అవి శుభ్రంగా కడిగి దీనిలో వేసేసుకోవాలండి. వేసేసుకుని ముక్కలకి బాగా పట్టేంత వరకు ఆ ముక్కలకి కూడా మొత్తం ఈ పేస్ట్ అంతటిని కూడా కలిపేసేయాలి. చేపల పులుసులో నార్మల్గానే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే కారం కూడా ఎక్కువ పడుతుంది. చూసుకుని వేసుకోండి. సో దీన్ని మనం స్టవ్ మీద పెట్టేద్దాము. నేను స్టవ్ మీద సిమ్లో పెట్టేశానండి. తర్వాత చింతపండు పులుసు కోసం 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉంటుంది కదండి, దాన్ని నేను నీళ్ళలో నానబెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే చింతపండు నానబెట్టుకునేది మనం ముక్కల్ని పేస్ట్ అది కలపక ముందే నానబెట్టేసుకుంటే ముక్కలు స్టవ్ మీద పెట్టిన వెంటనే చింతపండు పులుసు పోసేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను సిమ్లో వాటన్నిటిని కూడా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేశానండి. అయితే పెట్టనవసరం లేదు, ఇలా పట్టుకుని తిప్పితే ముక్కలన్నీ బాగా కదులుతాయి అన్నమాట. సో ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. నాకు తెలిసి నేను నానబెట్టిన చింతపండు మొత్తం సరిపోతుందండి దీనికి. 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అన్నాను కదా, 2 kgలకి అదైతే సరిపోతుంది. మనం సాల్ట్ సరిపోతే సాల్ట్ చూసుకుని వేసేసుకోవాలి. నేనేం చేశానంటే ఇప్పుడే 2 పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు నాకు ముందే వేస్తే ఇష్టం ఉండదండి, ఇప్పుడే వేసాను నేను. మీకు కావాలనుకుంటే ఆనియన్స్ వేసినప్పుడే వేసేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఒక 10 to 15 minutes దాన్ని కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కదపొద్దు, పీసెస్ అనేవి విడిపోతాయి. పులుసులో ఎక్కువ వాటర్ ఏం పట్టదు, ఆ చింతపండు పులుసు సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మరగనివ్వాలి. అలాగే నూనె పైకి తేలేంత వరకు కూడా దీన్ని మరగనిచ్చి దించేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. నాకు తెలిసి అంతేనండి. ఇలా నూనె మొత్తం పైకి తేలేంత వరకు మరిగించుకుని మనకి టేస్ట్ తెలుస్తుంది కదా, సో ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా అలాగే ఈజీగా టేస్టీగా చేపల పులుసు. ఇది నేను చేసే ప్రాసెస్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.